వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు అతిథి సత్కారాల అమ్మ బాబోయ్. అప్పుడే చీకటి ముసురుకుంటోంది. మగపెళ్లి వారిని వెంట పెట్టుకుని వచ్చిన పెళ్ళ పేరయ్య విడిదింటి వాకిట్లో ఉన్న శని సోమలని చూసి మునుపు వాళ్ళు తనకు చేసిన పరాభవానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో, అతిథి సత్కారాలా మీరు చేస్తారా అమ్మ బాబోయ్, అయితే చచ్చామే అన్నాడు వ్యంగ్యంగా. ఆ మాటకి పెళ్లి వాళ్ళందరూ గొల్లున నవ్వారు. పేరయ్య మళ్ళీ తన ఆధిక్యతని చూపిస్తూ, ఒరే అసలు అతిథి సత్కారాలు అంటే ఏమిటో మీకు తెలుసా అన్నాడు హేళనగా. సోమ తల ఎగరేస్తూ, ఓ తెలుసు తెలుసు, పానకం తలంటూ అంటూ ఉంటే పేరయ్య అడ్డుపడుతూ, చాలు చాలు, మీ సత్కారాలు ఏపాటివో మేము చూస్తాం. ఒరే వీరు పెళ్ళికొడుకు తండ్రి, ఈవిడ ఆయన తల్లి అని అంటూ ఉంటే శని కల్పించుకొని, ఈవిడ పెళ్ళికొడుకు తండ్రి తెల్లా, ఈయనేమో ఏనుగున్నలా ఉన్నాడు, ఈవిడేమో బక్క చిక్కిన పీనుగలా ఉంది, ఈ పీనుక్కి ఈ ఏనుగున్న ఎలా పుట్టాడండి అని అడిగాడు ఆశ్చర్యంగా. ఆ హాస్యానికి అందరూ గొల్లున నవ్వారు. శ్రీమంతయ్య మొహం జేవురించింది. పేరయ్య కావాలనే ఆ అమాయకుల్ని ఆటపడిస్తున్నాడని గ్రహించి, పేరయ్య హాస్యాలు కట్టిపెట్టి విషయం చూడు, ముహూర్తం దగ్గర పడుతోంది అన్నాడు మందలింపుగా. పేరయ్య వెకిలి నవ్వు నవ్వుతూ, ఏం చేస్తామండి, పెళ్లి పెద్దలు ఎదురొస్తారనుకుంటే శుద్ధ మొద్దులు ఎదురయ్యారు అంటూ శిష్యుల వైపు చులకనగా చూస్తూ, ఏమయ్యా మీకు అసలు సంప్రదాయాలు తెలుసా? వీధిలోనే మగ పెళ్లి వాళ్ళని ఇలా నిలబెట్టేస్తారా? ముందుగా ఎదుర్కోలు, తర్వాత పానకం తలంటూ అదేనా జరిపిస్తారా అని అడిగాడు వెటకారంగా. శని సోమ తల పింకిస్తూ, ఎదుర్కోలా జరిపిస్తాం, అతిథి సత్కారాలన్నీ ఇప్పుడే ఇక్కడే జరిపించేస్తాం అని అంటూ లోపలకు పరిగెత్తారు. పేరయ్య నవ్వుతూ, అన్నీ జరిపిస్తామంటున్నారు కదా, ఎంత జరిపిస్తారో ఎంత లక్షణంగా జరిపిస్తారో చూద్దాం అన్నాడు దీర్ఘాలు తీస్తూ. ఆ మాట పూర్తి అవుతుండగానే శని సోమ చెరో కర్రతో పరిగెత్తుకొస్తూ, ఎదుర్కోరా ఎదుర్కో అని అరుస్తూ పేరయ్యతో సహా పెళ్లివారందరినీ బాదడం మొదలుపెట్టారు. ఊహించని ఆ పరిణామానికి పెళ్లివారు కుయ్యో మొర్రోమంటూ అరుస్తూ ఉంటే పెళ్లి కొడుకున్న పల్లకీని కిందకి జారవిడిచి బోయీలు దూరంగా పారిపోయారు. శని సోమ పెళ్లివారిని చుట్టుముడుతూ ఎదుర్కోరా ఎదుర్కో అని కేకలు వేస్తూ ఉంటే ఎవరికి వాళ్లే చేతులు అడ్డం పెట్టుకుంటూ చతికిలబడుతూ ఉన్నారు. అంతలో బుధ గురు పానకం బిందెలతో పరిగెత్తుకుంటూ వచ్చి, పానకం బాబు పానకం అంటూ ఒక్కొక్కడి నెత్తిన చెంబుడు చెంబుడు పానకం కుమ్మరించసాగారు. అంతలో మంగళ శుక్ర హడావిడిగా వస్తూనే, ఏవండి మీకు తలంటూ, ఏవండి మీకు తలంటూ అంటూ దొరికిన వాడికి దొరికినట్లుగా తలంటసాగారు. వాళ్ల తలంటు దెబ్బలకి ఒక్కొక్కళ్ళకి దిమ్మ తిరిగి కళ్ళు బయలు కమ్మసాగాయి. అంతలో ఆది సున్నం కలిపిన గంగాళంతో వచ్చి, సున్నం బాబు సున్నం, సున్నమండి మీకు సున్నం అంటూ ఒక్కొక్కళ్ళకి సున్నం వేయసాగాడు. మగపెళ్లి వాళ్ళందరూ లబోదిబోమంటుంటే 7 ఆడపెళ్లి వారి వైపు వెళ్ళారు. ఆడపెళ్లివారు హాహాకారాలు చేస్తూ అక్కడి నుంచి పారిపోయారు. అంతలో 7 పల్లకీ దగ్గరకు పరిగెత్తి బలహీనంగా నీరసంగా రోగిష్టిలా ఉన్న పెళ్ళికొడుక్కి పానకంతో తలంటి సున్నం వేశారు. దాంతో అసలే బలహీనంగా ఉన్న పెళ్ళికొడుకు కళ్ళు కళ్ళుమని దగ్గుతూ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆపండి, చాలించండి అని అరిచాడు శ్రీమంతయ్య బిగ్గరగా. ఎక్కడి వాళ్ళక్కడ ఆగిపోయారు. అంతలో పరమానందయ్య గారు పరిగెత్తుకొచ్చి, ఏమైంది బావగారు, వీధిలోనే ఆగిపోయారేం, మా అతిథి సత్కారాల్లో ఏమైనా లోపమా అని అడిగారు. శ్రీమంతయ్య చప్పున చేతులు జోడించి, మీ అతిథి సత్కారాలా అమ్మ బాబోయ్, చాలు చాలు, జరిగిన సత్కారాలు మర్యాదలు చాలు, మీకు మీ సంబంధానికి రామ్ రామ్ అన్నాడు ఆవేశంగా. పరమానందయ్య పెళ్లివారిని తేరిపారా చూస్తూ, అయ్యయ్యో ఇదంతా ఏమిటండి అని అడిగారు అయోమయంగా. పెళ్లిళ్ళ పేరయ్య కోపంతో ఊగిపోతూ, ఏమిటా మీ శిష్యుల నిర్వాకం, ఎదుర్కోలు అంటే వెదురుబాదులు తెచ్చి గొడ్లని బాదినట్లు బాదారు, పానకం నెత్తిన పోసి ఒక్కొక్కళ్ళకి దిమ్మ తిరిగేలా చేసి తలంటారు, ఒంటి నిండా సున్నాలు వేసి సత్కరించారు. అయినా అనాల్సింది మిమ్మల్ని కాదులేండి, ఇలాంటి గొప్ప సంబంధం కుదిర్చిన నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అన్నాడు ఈసడిస్తూ. శ్రీమంతయ్య ఆగ్రహిస్తూ, కుదిర్చేవలేవయ్యా బోడి సంబంధం, చిచ్చి అని చీత్కారం చేస్తూ చివాళ్ళ వెనుతిరిగి, ఇంకా చూస్తారేం, జరిగిన సత్కారం చాలేదా, పదండి అని అంటూ తన వాళ్లను వెంటబెట్టుకుని చెరచెరా వెళ్ళిపోయాడు.
ఇంటి గడప దాకా వచ్చిన పెళ్లివారు సంబంధం వదులుకుని వెళ్ళిపోయేసరికి పరమానందయ్య గారు హతాశులై కుప్పకూలిపోయారు. ఆది ఆయన్ను సమీపించి, పానకం సున్నం మిగిలిపోయాయి, మన వాళ్ళకి తలంటమంటారా అని అడిగాడు అమాయకంగా. పరమానందయ్య గారు పట్టరానంత ఆవేశంతో లేచి, తలంటటం కాదురా, నాకు తద్దినం పెట్టండి. పీటల దాకా వచ్చిన పిల్ల పెళ్లి చెడగొట్టారు కదట్రా దౌర్భాగ్యులారా, మీ మొహం నాకు చూపించకండి. ఇంకొక క్షణం మీరు ఇక్కడుంటే ఏం చేస్తానో నాకే తెలియదు, పొండి అని రంకెలేశారు. 7 శిష్యులు గుడ్లనీరు కక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతలో బ్రహ్మానందయ్య గారు పరిగెత్తుకొచ్చి, ఏం జరిగిందిరా ఆనందం అని అడిగారు. పరమానందయ్య గారు కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏం జరగకూడదో అది జరిగిందన్నయ్యా, కళ్యాణి పెళ్ళి ఆగిపోయిందన్నయ్యా అంటూ బావురుమన్నారు. భ్రమరాంబగారు పెద్దగా శోకాలు పెడుతూ, ఆ పాడుముకరి కొంపలో చేర్చొద్దని అప్పుడే చెప్పా, విన్నారు కాదు. ఇప్పుడు పీటల మీద పెళ్ళి ఆగిపోయిన మన అమ్మాయిని ఎవరు చేసుకుంటారండి అంటూ వాపోయింది. అంతవరకు పెళ్లి సంబరాలతో కళకళలాడిన పెళ్లివారిల్లు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. బ్రహ్మానందయ్య గారు తమ్ముణ్ణి అనునయిస్తూ, బాధపడి ఏం చేస్తామురా ఆనందం, ఇలాంటి సమయాల్లో ధైర్యం తెచ్చుకోవాలి అన్నారు. భ్రమరాంబగారు విలపిస్తూ, ఇంకేం ధైర్యం బావగారు, నాకు నా పిల్లకి ఏనుయ్యో గయ్యో గతి. 7 ఏడాది పాటు తేరగా తిండి పెట్టి మేపినందుకు ఆ దౌర్భాగ్యులు ఎంత చేటు చేయాలో అంతా చేశారండి అంటూ ఏడ్చింది. మరుక్షణం చేటు కాదు మంచే జరిగింది అన్న మాటలు అక్కడ ప్రతిధ్వనించాయి. పరమానందయ్య గారు దుఃఖిస్తూనే తలెత్తి అటువైపు చూశారు. మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.